ద బ్యూటిఫుల్ కొడైకెనాల్ లేక్. అది నా లైఫ్లో జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినాయి అనుకోండి. ఒక్కసారి మొత్తం లైఫ్ రీసెట్ చేసిన ఆ రైడ్తోని రీసెట్ చేసి ఆ రైడ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసిన సోలోగానే. లాక్డౌన్ తర్వాత ఒక పెద్ద దెబ్బ పడ్డది, లైఫ్లో కోలుకోలేని దెబ్బ. అది ఒక గాయం అంటారు కదా, అట్లాంటిది తాకింది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన రైడ్లో ఈరోజు డే 6 కొడైకెనాల్లో ఉన్నాం. నేను నైట్ పడుకునేసరికి 2 ఏమో అయింది, నిద్ర పట్టలేదు అసలు. ఇప్పుడు టైం 6:30 అవుతుంది, టెంపరేచర్ కూడా 12 degrees ఉంది. సో ఊరికి లేచి ఇట్లా నిద్ర పట్టట్లే అని బయటికి చూసిన. మన రూమ్ నుంచి అయితే వ్యూ అదిరిపోయింది. ఇటు సైడ్ చూడండి, మొత్తం అది పాల సముద్రమే, అదంతా మొత్తం మబ్బులే ఉన్నాయి, అసలు కింద ఏం కనిపించట్లేదు. అది కొడైకెనాల్ సిటీ. ఇదంతా మనకు డ్రోన్ షాట్లు కూడా అవసరం లేదు, మొత్తం పాల సముద్రమే ఇదంతా. అక్కడ లైట్గా ఒక మౌంటైన్ ఏమో కనిపిస్తుంది. ఇదంతా ఇది మనం నైట్ ఆ లేక్ దగ్గర నుంచి వచ్చి ఇదంతా ఎక్కినాం అన్నట్టు. చూడండి ఎంత పెద్ద ఉంది అది మౌంటైన్. ఎంత బాగుంది కదా లొకేషన్. టైం 6:25 అవుతుంది. ఇది ఇక్కడ దిగిన బోట్ అని. లాస్ట్ టైం కొడైకెనాల్ డాల్ఫిన్ నోస్ దగ్గర దిగినాం. మనం ఇప్పుడు ఉంది కూడా డాల్ఫిన్ నోస్ దగ్గరనే. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది, కిరాక్ ఉంది అసలు లొకేషన్ మాత్రం. సో చూడండి, 1 2 3 గో. సన్ రైజ్ అదిరిపోయింది కదా, కంప్లీట్గా సన్ ఇప్పుడే బయటకు వచ్చిండు. టైం 7:10 అవుతుంది. ఆల్మోస్ట్ ½ an hour రికార్డ్ చేసిన టైం ల్యాబ్స్ అయితే. సూపర్ వచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిపోయి కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా దుమ్ము లేపుదాం. సో ఫెస్టివల్ సీజన్ కూడా అయిపోయింది. ఈరోజు January 16th. సో క్రౌడ్ అయితే అంత ఏముండదు, కొంచెం ఫ్రీగానే తిరగచ్చు అనుకుంటాను నేనైతే. సో లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ కొడైకెనాల్. సో డ్రోన్ షాట్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సూపర్ వచ్చింది కదా డ్రోన్ షాట్. మన రూమ్ దగ్గర నుంచి వ్యూ అదే అన్నట్టు. సో చాలా హైట్లో ఉన్నాం. మనం ఉన్న ఏరియా వచ్చేసి డాల్ఫిన్ నోస్ సైడ్ అన్నట్టు. సో ఇది మన కొడైకెనాల్ లేక్ నుంచి ఒక 6 kilometers ఉంటుంది, పైకి ఎక్కాలి. ఇంకా కొడైకెనాల్ సిటీ అక్కడ ఈ కొండ అవతల మొత్తం అదే కొడైకెనాల్ సిటీ. ఇటు సైడ్ మనం మార్నింగ్ చూసిందంతా మౌంటైన్స్ కింద, అదంతా మనం వచ్చింది అదంతా అట్లా ఘాట్ ఎక్కేసి అట్లా వచ్చేసినాం. సో ఇప్పుడు కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే కొడైకెనాల్ లేక్ దగ్గరికి వెళ్ళి లేక్ చూసి లేక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే దాదాపు అన్ని వ్యూ పాయింట్లు ఉంటాయి. పిల్లర్ రాక్, గునా కేవ్స్, మోర్ వ్యూ పాయింట్, ఇంకా పైన్ ఫారెస్ట్. సో చాలా లొకేషన్లు ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా టైం ఇప్పుడు 11 ఏమో అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అట్లా లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే తిన్నాం. ఇడ్లీ, దోశ వీళ్ళే ప్రిపేర్ చేసిళ్ళు, మనకు హోమ్ స్టే ఇచ్చిన వాళ్ళే. ఫుడ్ బాగుంది ఇక్కడనే. సో మేము డిన్నర్ కూడా నైట్ బయట చేయకుండా వీళ్ళతోనే ప్రిపేర్ చేయించవచ్చు. అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట మనం ముందే చెప్తే. సో మేమున్న హోమ్ స్టే డీటెయిల్స్ అవన్నీ కింద పెడతా చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇక్కడ కూడా వీడియో సైడ్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కొడైకెనాల్కి వస్తే ఇక్కడ అయితే స్టే చేయడానికి ట్రై చేయండి.
ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. మార్నింగ్ మనం ఎక్కడికో పోకుండా ఇక్కడ నుంచే సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ. డ్రోన్ ఉన్నా లేకున్నా ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చూడొచ్చు మనం. సో లెట్స్ గో టు కొడైకెనాల్, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మనం బైక్ పార్క్ చేసింది ఇక్కడనే. చర్చ్ ఉంది, చర్చ్ పైన మన రూము. పైకి ఒక 500 మీటర్స్ ఎక్కాలి. మన బైక్ ఇల్లు ఉంది. ఇప్పుడు బైక్ తీసుడు పెద్ద టాస్క్ మనకి. చాలా కష్టం వచ్చింది బండి బయటికి. డ్రోన్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాం. టైం 11:42 అవుతుంది. ఫ్యూయల్ కూడా లేదు మన దాంట్లో, 76 ఉంది. ఫ్యూయల్ కొట్టేయాలి. లోకల్లో తిరగడానికి సరిపోద్ది, బట్ రేపు పొద్దున్నే మనం ఇంకొన్ని ప్లేసెస్కి వెళ్ళేది ఉంది. సో అందుకని చెప్పి ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుందాం. నైట్ ఈ చలిలో ఎట్లా వచ్చినా కూడా నాకు తెలియదు. మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఏరియా అంతా. ద బ్యూటిఫుల్ కొడైకెనాల్ లేక్ మన ముందు ఉంది. ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది. నైట్ టైం కూడా సూపర్ ఉంటుంది లేక్. లైటింగ్ అది ఇది ఉంటుంది. ఈ ఫౌంటేషన్ కనిపిస్తుంది, వైట్ కలర్ బోర్డు ఒకటి. నైట్ టైం ఫౌంటేషన్ అది ఇది ఉంటుంది, కిర్రాక్ ఉంటుంది. ఇది సరే ఆగి చూద్దాం ఆగండి. లేక్ దగ్గర షాపింగ్ కూడా చేయొచ్చు. మొత్తం షాపింగ్ ఏరియా చుట్టూ చాలా పెద్దగా ఉంటుంది లేక్. మధ్యలో ఇట్లా రోడ్డు ఉంటుంది. గూగుల్ మ్యాప్లో చూడండి లేక్ అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇటుకొస్తా కొంచెం, ఇటుకొస్తా కొంచెం, అటు ఉంటుంది, అటు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ రిసార్ట్లు కూడా ఉంటాయి, హోటల్స్ లేక్ వ్యూ చూడడానికి. బట్ కాస్ట్ మాత్రం డేంజర్గా ఉంటుంది. అంత ఎఫర్ట్ మనం చేయలేము, కానీ లేక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది ద బ్యూటిఫుల్ కొడైకెనాల్ లేక్. వీలైతే ఇక్కడ ఒక డ్రోన్ షాట్ కూడా వేసుకుందాం. లాస్ట్ ఇయర్ నేను ఒక్కనే వచ్చిన FZ బైక్ తీసుకొని, అంటే కోయంబత్తూరు నుంచి బైక్ రెంటల్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు బ్లాగ్ ఏం చేయలే, కానీ అప్పుడు అయితే మస్తు ఎంజాయ్ చేసిన నేను ఒక్కనే. సోలో రైడ్ కొడైకెనాల్ మున్నార్ తిరిగిన, మస్తు అనిపించింది ఆ మెమరీస్. ఆ రైడ్ వేయించినాకనే అసలు నేను ఏం కోల్పోయినా అనేది నాకు తెలిసి వచ్చింది. అసలు ఏంది ఏంది కథ అసలు ఏంది అని కొంచెం రియలైజ్ అయ్యి, కొడైకెనాల్ మున్నార్ రైడ్ పోయి రాగానే అసలు నన్ను నేను కోల్పోయిన విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది. సో మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినా. వచ్చుడుతోనే ఈ బైక్ బుక్ చేసిన. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే January 1 బుక్ చేస్తే మెయిల్ వచ్చింది. ఇది లడాక్ తీసుకుపోదంటే తీసుకుపోలేకుండా అయింది. కానీ ఈ ఇయర్లో లడాక్ రైడ్ ఖచ్చితంగా వెళ్దాం ఈ బైక్ మీద. సో అప్పటి నుంచి మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్లో వచ్చాను కొడైకెనాల్ మున్నార్. సో ఇది మన బ్యూటిఫుల్ కొడైకెనాల్ లేక్. సో లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, ఆ రైడ్లోనే నేను రైడ్ చేస్తుంటే ఏం కోల్పోయినా. నా లైఫ్లో ఒక పెద్ద దెబ్బ తాకింది నాకు, కోలుకోలేని దెబ్బ. సో అందులో నుంచి బయటపడడానికి మళ్ళీ బైక్ రైడింగ్ని ఎంచుకున్నా. అంతకుముందు లాక్డౌన్ బిఫోర్ బైక్ రైడ్ చేసేది, బట్ ట్రావెలింగ్ అంతా ఆపేసిన లాక్డౌన్ తర్వాత ఒక పెద్ద దెబ్బ పడ్డది. లైఫ్లో కోలుకోలేని దెబ్బ అది. ఒక గాయం అంటారు కదా, అట్లాంటిది తాకింది. సో అప్పుడే బయటకు వచ్చేసి ఈషా ఫౌండేషన్కి వచ్చి అక్కడ 2-3 డేస్ ఉండి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక బైక్ రెంట్ తీసుకొని అట్లా అసలు కొడైకెనాల్ మున్నార్ వద్దామని అనుకోలేదు. నార్మల్గా బైక్ రెంట్ తీసుకున్నా. నియర్ బై చూస్తే కొడైకెనాల్ ఉంది. సరే కొడైకెనాల్ వచ్చేసిన. ఈ నుంచి మళ్ళీ నియర్ బై మనం చూస్తే మున్నార్ ఉంది. సో వెళ్ళిపోదామని చెప్పి అట్లా రైడ్ చేసిన. 3 డేస్ ఏమో చేసిన రైడ్. ఇక ఆ రైడ్లో అసలు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. నా ట్రావెలింగ్, బైక్ రైడింగ్ బిఫోర్ లాక్డౌన్ అవన్నీ గుర్తొచ్చినాయి. సో ఆ గాయం అంటే నాకు ఒక గట్టి దెబ్బ తాకిందని చెప్పిన కదా లైఫ్లో. ఆ గాయం మానాలంటే మళ్ళీ ఏదో ఒక సైడ్ డైవర్షన్ కావాలి. నాకైతే బైక్ రైడింగ్ ట్రావెలింగ్ చేస్తే క్యూర్ అయితే అనిపించింది. అందుకే ఇమ్మీడియట్గా హిమాలయన్ బుక్ చేసిన, బైక్ రైడ్ స్టార్ట్ చేసిన. ఇంకా బైక్ రైడ్ వచ్చేసి మన లడాక్ రైడ్తోనే స్టార్ట్ చేసిన ట్రావెలింగ్ మళ్ళీ.
బ్యూటిఫుల్ కొడైకెనాల్ లేక్. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాను. ఇంకా నేను ఓన్లీ బైక్, నేను ఫుడ్, ట్రావెల్, తిరుగుడు, ఇంతే. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఏముండదు. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తా. మొబైల్స్ కూడా పక్క పడేస్తా. కాకపోతే డైలీ ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇన్స్టాలో స్టోరీలు పెడుతుంటా, అంతే తప్పించి కాల్స్ కూడా ఏం మాట్లాడను. ఎవరి కాల్స్ వచ్చినా రిసీవ్ చేసుకోను. మనుషులకి చాలా దూరంగా ఉండాలనుకుంటా, అంటే డైలీ నేను చూసే మనుషులకి. ఇక ట్రావెల్ చేసినప్పుడు ఎట్లాగో వీళ్ళ మధ్యలో తిరగాలనుకోండి. బట్ నాకు మస్తు అనిపిస్తుంది ట్రావెల్ చేసినప్పుడు. అన్నీ బాధలు మర్చిపోయి, తగిలిన దెబ్బలు అన్నిటికీ ఇట్లా మందు అంటారు కదా, అట్లాంటి మందు ట్రావెలింగ్ చేసుకుంటూ ఆ గాయానికి తగ్గ మందు వేసుకుంటూ ఉంటా. సో ఆ ట్రావెల్ చేస్తేనే క్యూర్ అయిపోతా అన్నట్టు నేను. దాదాపు అన్నీ మర్చిపోయినా. ఇప్పుడైతే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన. పర్లేదు, ఈ లైఫ్ అయితే బాగానే ఉంది. కొందరి దివానా తక్కువ పిచ్చిన డాష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే దూరంగా బతుకుతున్నా. అది నా లైఫ్లో జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినాయి అనుకోండి. సో ఆ దరిద్రం నుంచి బయటపడి స్లోగా రికవర్ అవుతున్నా. అదే టైంలో ఇక ఈ కొడైకెనాల్ మున్నార్ రైడ్ చేయగానే అసలు నా లైఫ్లో నేను ఏమేమి కోల్పోయాను అనేది అర్థమైపోయింది. ఒక్కసారి మొత్తం లైఫ్ రీసెట్ చేసిన ఆ రైడ్తోని. రీసెట్ చేసి ఆ రైడ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసిన సోలోగానే. అప్పుడు బ్లాగింగ్ ఏం చేయలేదు, సోలో ఒక్కనే నాకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఆ 3-4 డేస్ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను ఆ రైడ్. సో ఇమీడియట్గా వచ్చి హిమాలయన్ బుక్ చేసి బైక్ రాగానే లడాక్ ప్లాన్ చేసిన. బట్ బైక్ లేట్గా వచ్చేసింది. ఇక లడాక్ వెళ్ళిపోయినా. ఆ బ్లాగ్స్ అన్ని మీరు యూట్యూబ్లో చూడవచ్చు, నా ఛానల్లో ఉంటాయి. సో లడాక్ సిరీస్ కూడా చూడండి, బాగుంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసిన. ట్రావెల్, మోటార్ బ్లాగింగ్, బైక్ రైడింగ్ ఆల్ మిక్స్డ్ ఇక. సో మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు ఒరిజినల్. ఏమంటాం దాన్ని, టైంకి పదాలు గుర్తురావు. అది టైంకి, సమయానికి పదాలు గుర్తురావు. నన్ను నేను కోల్పోయినా కదా, అవంతా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా లైఫ్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నా. సో రికవర్ అయినా అన్నట్టు, స్లోగా రికవర్ అయ్యి ఇప్పుడైతే ఒక మంచి లైఫ్ని స్టార్ట్ చేసిన. సో ప్రస్తుతానికైతే ఓకే, అంతా బాగానే ఉంది. ఫ్యూచర్లో కొన్ని రైడ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ ప్లాన్స్ అన్నీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తా. చిన్నగా అంటే లైట్గా చెప్పాలంటే, ఒక లైన్లో చెప్పాలంటే ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, అది నా డ్రీము. అది కూడా ఈ బైక్ మీదనే. సో నాతో పాటు ఈ జర్నీ ఎవరు చేస్తారో ఏమో తెలియదు, కానీ నేనైతే పక్కా ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. చేద్దాం కూడా త్వరలోనే. ఈ రైడ్లో మొత్తం సౌత్ ఇండియా కవర్ చేస్తున్నా. ఆల్రెడీ లడాక్ వెళ్ళేసి వచ్చినా కాబట్టి ఇంకోసారి కూడా లడాక్, స్పితి వ్యాలీ, కొన్ని ట్రిప్స్ ఉన్నాయి ప్లాన్లు. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్నీ ఉన్నాయి. స్లోగా కానిచ్చేద్దాం బైక్ రైడ్లు. మీ సపోర్ట్ నాకు కావాలి. సో మీరు వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. సో మన ఇన్స్టా ఐడి వచ్చేసి కూడా రైడర్ విఎన్బి. సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే గట్టిగా తిరిగేద్దాం ఇండియా మొత్తం. సో ఇప్పుడు ఒక టీ బ్రేక్ తీసుకుందాం. టీ తాగేసి ఇంకా కొడైకెనాల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కొడైకెనాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయడం అనేది చూపిస్తా. అంటే ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయి కొడైకెనాల్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో. ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియో మీద మీకు కామెంట్ చేస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతా. అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ, లొకేషన్ చూపించడం కానీ, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు సజెస్ట్ చేయండి. నేను పక్కా ట్రై చేస్తాను అట్లా చేయనీకే. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. సో నాకు కూడా నార్మల్గా ఏంటంటే, నేను ట్రావెల్ చేస్తా, నేను ఏం చూస్తానో అదే మీకు చూపించాలనుకుంటా. కొత్త ఎక్కడికో పోయి అది చూపించాలి ఖచ్చితంగా అని పెద్ద ఏం ట్రై చేయను. నేను ఏం చూస్తానో అదే చూపించాలనుకుంటా. సో నా స్టైల్లో నేను చేస్తున్నా. కాకపోతే చాలామంది ఏంటంటే పెద్ద యూట్యూబర్స్తో వీళ్ళతో కంపేర్ చేస్తారు, అట్లా ఇట్లా అని. సో వాళ్ళకి మనం చేస్తే కిక్ ఏముంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. సో నా స్టైల్లో నేను చేస్తున్నా. బట్ మీ సజెషన్ చెప్పండి. వీలైతే ఏమన్నా ఇంకా చేంజెస్ ఉంటే ట్రై చేద్దాం మనం. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.